డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు మనము ఇండియన్ హిస్టరీ, భారతదేశ చరిత్ర, ఇండియన్ హిస్టరీ మరి భారతదేశ చరిత్ర నుంచి ఎగ్జామ్లో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, ఎస్ఐ, కానిస్టేబుల్స్ అనేవి ప్రతి ఎగ్జామ్లో కూడా ఇండియన్ హిస్టరీలో ఏ పార్ట్ నుంచి ఎగ్జామ్లో ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడంటే మోడర్న్ హిస్టరీ, ఆధునిక భారతదేశ చరిత్ర నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అనేవి అడుగుతూ ఉంటాడు. కానీ ఆధునిక భారతదేశ చరిత్ర చెప్పుకునే ముందు అసలు ఇండియన్ హిస్టరీ అంటే మనకి 3 పార్ట్స్గా డివైడ్ చేశారు. ఒకటి ప్రాచీన భారతదేశ చరిత్ర, ప్రాచీన భారతదేశ చరిత్ర ఏన్షియంట్. సెకండ్ వన్ మధ్యయుగ భారతదేశ చరిత్ర మిడ్వీల్. థర్డ్ వన్ ఆధునిక భారతదేశ చరిత్ర, ఆధునిక భారతదేశ చరిత్ర మోడ్రన్. మరి ఇండియన్ హిస్టరీని 3 పార్ట్స్, ప్రాచీన యుగము, మధ్య యుగము, ఆధునిక యుగము. కానీ ఎగ్జామ్లో ఎక్కువ అడిగే క్వశ్చన్స్, మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటంటే మనకి ఆధునిక భారతదేశ చరిత్ర నుంచి ఎగ్జామ్లో ఎక్కువగా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. అయితే ఇక్కడ మనకి ఆధునిక భారతదేశ చరిత్ర గురించి చెప్పుకున్న తర్వాత, కానీ ఇక్కడ ఇండియన్ హిస్టరీని 3 పార్ట్స్గా అంటే ప్రాచీన యుగము, మధ్య యుగము, ఆధునిక యుగము అనేది 3 పార్ట్స్కి ఎందుకు డివైడ్ చేశాడు? చరిత్ర అంటే మొత్తం కలిపి ఒకే పార్ట్గా చదవాలి కదా, మరి 3 పార్ట్స్కి ఎందుకు డివైడ్ చేశాడు? అసలు ప్రాచీన యుగము, మధ్య యుగము, ఆధునిక యుగము. ఇక్కడ యుగము అంటే అర్థం ఏంటి? యుగం అంటే ఏ విధంగా మెన్షన్ చేస్తారంటే చరిత్రలోని ఒక యుగంలో జరిగిన ఆర్థిక వ్యవస్థ, నెక్స్ట్ అదేవిధంగా మతము, సాంఘికంగా మార్పులు చోటు చేసుకుంటే దాన్ని ఒక యుగంగా తీసుకుంటారు. ఇప్పుడు ప్రాచీన చరిత్రలో ఉన్న ఆర్థిక వ్యవస్థ, మత వ్యవస్థ, సాంఘిక వ్యవస్థ అనేది మధ్యయుగ భారతదేశ చరిత్రకు వచ్చేటప్పటికి మారుతుంది. అదేవిధంగా ఆధునిక భారతదేశ చరిత్రకు వచ్చేటప్పుడు కూడా మార్పుకు లోనవుతుంది. ఇలా ఒక యుగాన్ని ఎలా మెన్షన్ చేస్తారంటే ఒక యుగంలో ఉన్న ఆర్థిక వ్యవస్థ, మత వ్యవస్థ, సాంఘిక వ్యవస్థ అనేది మధ్యయుగ చరిత్రలో ఉండదు, ఆధునిక యుగ చరిత్రలో ఉండదు. ఇప్పుడు ఎగ్జాంపుల్కి మనం తీసుకుంటే ప్రాచీన యుగంలో మనకి హిందూ మతం కనిపిస్తుంది, బౌద్ధ మతం కనిపిస్తుంది, జైన మతం కనిపిస్తుంది. కానీ ప్రాచీన యుగంలోని క్రైస్తవ మతము మరియు ఇస్లాం మతం ఉండదు. కానీ మధ్యయుగ భారతదేశ చరిత్రకు వచ్చేటప్పటికి హిందూ మతము, బౌద్ధ మతము, జైన మతం యొక్క ప్రాబల్యం తగ్గుతుంది. కానీ ఇక్కడ మనకి ఇస్లాం మతం యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మరి ఆధునిక భారతదేశ చరిత్రకు వచ్చేటప్పటికి ఈ యొక్క ఇస్లాం మత ప్రాబల్యం తగ్గి క్రైస్తవ మతం యొక్క ప్రాబల్యం పెరుగుతుంది. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? ఒక యుగంలో ఉన్న మతం అనేది మార్పుకు లోనవుతుంది. ఇలా అన్ని రంగాల్లో మార్పు చోటు చేసుకుంటే దాన్ని ఒక యుగంగా తీసుకుంటారు. అందుకే భారతదేశ చరిత్రని ఎన్ని పార్ట్స్గా డివైడ్ చేశాడంటే 3 పార్ట్స్గా డివైడ్ చేశాడు. ఒకటి ప్రాచీన యుగము, మధ్య యుగము, ఆధునిక యుగము. సింపుల్గా గుర్తుపెట్టుకోండి, ఒక యుగంలో ఉన్న ఆర్థిక వ్యవస్థ, సాంఘిక వ్యవస్థ, మత వ్యవస్థ అనేది మరొక యుగంలో కనిపించదు, అది మార్పుకు లోనవుతుంది. ఆ విధంగా మార్పుకు లోనైన ఒక యుగాన్ని మనం ఒక యుగంగా తీసుకుంటాం. ఈ విధంగా భారతదేశ చరిత్రని ప్రాచీన యుగము, మధ్య యుగము, ఆధునికంగా తీసుకోవడం జరుగుతుంది. మరి ఇక్కడ మనం చరిత్రను చదివేటప్పుడు మెయిన్ ఇయర్స్ మీద బేస్ అయి ఉంటుంది. అంటే సంవత్సరం మీద బేస్ అయ్యి చరిత్రను చదవాలి. మరి ఇప్పుడు ఇండియన్ చరిత్ర అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? మరి ఇండియన్ చరిత్ర అనేది ఎప్పుడు ఎండ్ అవుతుంది? మరి భారతదేశ చరిత్రలో ఫస్ట్ యుగం ఏంటంటే ప్రాచీన యుగం. ప్రాచీన యుగం అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? బీసీ, క్రీస్తు శకంలో స్టార్ట్ అవుతుంది. బీసీ క్రీస్తుపురం, క్రీస్తు శకం కాదు, క్రీస్తుపురంలో స్టార్ట్ అవుతుంది. బీసీ 2500లో స్టార్ట్ అవుతుంది. భారతదేశ చరిత్ర ఎప్పుడుతో ఎండ్ అవుతుందంటే ఏడి, క్రీస్తు శకము 947 ఇయర్స్, 1947 సంవత్సరంలో ఎండ్ అవుతుంది. మొత్తం టోటల్గా తీసుకుంటే 4447 ఇయర్స్, 4447 సంవత్సరాల చరిత్రని మనము భారతదేశ చరిత్ర అని చెప్తాము. ఈ భారతదేశ చరిత్ర మొత్తాన్ని కలిపి మనము 3 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాము. మరి 3 పార్ట్స్లో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్కువగా మనకు అడిగే క్వశ్చన్స్ అనేవి ఎక్కడి నుంచి వస్తావంటే ఆధునిక భారతదేశ చరిత్ర నుంచి వస్తాయి. ఈరోజు మనము ఆధునిక భారతదేశ చరిత్ర ఏ టాపిక్స్ ఉంటావు అనేది ఈరోజు చెప్పుకుందాము. తర్వాత క్లాస్ నుంచి ప్రతి ఆధునిక భారతదేశ చరిత్ర ప్రతి లెసన్ గురించి కూడా పూర్తిగా మనం వివరిద్దాము. ఈ ఆధునిక భారతదేశ చరిత్రలో ఏమి టాపిక్స్ ఉంటాయి ఒకసారి మనం చూద్దాము. మరి ఇక్కడ ఇండియన్ హిస్టరీ, ఈ హిస్టరీ
చదివే ముందు ఈ యొక్క హిస్టరీ యొక్క ఫాదర్ ఎవరో మనం తెలుసుకోవాలి. మరి ఫాదర్ ఆఫ్ హిస్టరీ, చరిత్ర యొక్క పితామహుడు అని ఎవరిని పిలుస్తారంటే హెరోడోటస్. ఫాదర్ ఆఫ్ హిస్టరీ అని పిలుస్తారు హెరోడోటస్. మరి ఈరోజు మనము ఆధునిక భారతదేశ చరిత్రలో ఏ టాపిక్స్ ఉంటాయో ఒకసారి మనం చూద్దాము. మోడర్న్ హిస్టరీ ప్రతి ఒక్కరు కూడా నోట్ చేసుకున్నాము పేపర్ మీద. మోడర్న్ హిస్టరీ మరి ఆధునిక భారతదేశ చరిత్రను చదివేటప్పుడు ఆధునిక భారతదేశ చరిత్రను మీకు సింపుల్గా చెప్తున్నాను. ఆధునిక భారతదేశ చరిత్ర అనేది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే యూరోపియన్స్ భారతదేశానికి వచ్చిన తర్వాత ఆ యూరోపియన్స్ భారతదేశానికి రావడం వల్ల భారతదేశ ఆర్థిక వ్యవస్థలోని, సాంఘిక వ్యవస్థలోని, మత వ్యవస్థలోని ఎటువంటి మార్పులు జరిగావి ఆ మార్పుల గురించి మనం చదవడాన్నే ఆధునిక భారతదేశ చరిత్ర అంటారు. మరి ఈ యొక్క ఆధునిక భారతదేశ చరిత్ర అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే యూరోపియన్స్ రాక, అంటే యూరోపియన్స్ భారతదేశానికి ఎప్పుడు వస్తున్నారు 1498లో. 1498 నుంచి 1947 అంతా కూడా క్రీస్తు శకంలో జరిగింది. ఏడి 1498 నుంచి 1947 వరకు ఈ మొత్తం చరిత్రను మనము ఆధునిక భారతదేశ చరిత్రగా చదువుకోవాలి. ఈ ఆధునిక భారతదేశ చరిత్ర చదివేటప్పుడు మీరు 2 పార్ట్స్గా డివైడ్ చేసుకోండి. అంటే చదివేటప్పుడు ఈలుగా ఉంటుంది. మనము బుక్లో చూస్తూ ఉంటాం అన్నీ కూడా కలిపేసి ఉంటాయి, కానీ ఇక్కడ మీకు సింపుల్గా చెప్తున్నాను ఏ టాపిక్స్ ఉంటాయి, ఎలా చదవాలి ఏంటనేది. మరి ఈ యొక్క ఆధునిక భారతదేశ చరిత్రను చదివేటప్పుడు మీకు 2 పార్ట్లుగా చదవండి. ఒకటి పార్ట్ ఏ, రెండవది పార్ట్ బి. పార్ట్ ఏ అంటే ఏంటి, పార్ట్ బి ఎలా చదవాలి అంటే పార్ట్ ఏ అంటే మీకు ఆధునిక భారతదేశ చరిత్రలో మొత్తం మీద మీరు చూస్తే భారతదేశాన్ని రూలింగ్ చేసింది ఎవరంటే ఆంగ్లేయులని మనం చదువుతాం. ఆంగ్లేయులు చేసేటప్పుడు ఆంగ్లేయులు 2 రకాల పరిపాలన ఉంటుంది. ఒకటి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలన ఒకటి ఉంటుంది, బ్రిటన్ గవర్నమెంట్ పరిపాలన ఒకటి ఉంటుంది. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలన, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. ఈ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలన అంటే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశానికి ఏ విధంగా వస్తుంది, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశాన్ని ఏ విధంగా ఆక్రమించింది, భారతదేశాన్ని ఆక్రమించి ఏ విధంగా పరిపాలన చేసింది, ఆ పరిపాలనలో జరిగిన లోటుపాట్లు ఏంటి, దీనికి వ్యతిరేకంగా ఎవరు తిరుగుబాటు చేశారు అనేది బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ గురించి మనము పార్ట్ ఏలో చదవాలి. ఇది మనం చూసుకుంటే 1498 నుంచి అంటే యూరోపియన్స్ భారతదేశానికి వచ్చిన కాడి నుంచి 1498 నుంచి 1857 సిపాయిల తిరుగుబాటు జరిగే వరకు ఈ యూరోపియన్స్ రావడము, ఆంగ్లేయ ఆధిపత్యం చెలాయించడము, ఆంగ్లేయ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వల్ల భారతదేశంలో ఆ పరిపాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు జరగడము, అప్పుడు బ్రిటన్ గవర్నమెంట్ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలన రద్దు చేయడము. అప్పటి నుంచి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలన 1857 రద్దు అయిన తర్వాత పూర్తి భారతదేశం యొక్క పరిపాలన బాధ్యతలను ఎవరు తీసుకుంటారంటే బ్రిటన్ గవర్నమెంట్ తీసుకుంది. ఆ బ్రిటన్ గవర్నమెంట్ పరిపాలన తీసుకున్న కాడి నుంచి భారతదేశంలో ఉన్న గొప్ప గొప్ప నాయకులందరూ కలిపి బ్రిటన్ గవర్నమెంట్కి ఆపోజిట్లో చేసిన ఉద్యమాన్నే పార్ట్ బిగా మీరు చదవాలి. అదే భారతదేశ జాతీయ ఉద్యమం, ఇండియన్ నేషనల్ మూమెంటం. దీన్ని భారతదేశ జాతీయ ఉద్యమం అనేది పార్ట్ బిగా చదవాలి. పార్ట్ ఏగా మీరు చదవలసింది ఏంటంటే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ, అంటే యూరోపియన్స్ వచ్చిన కాడి నుంచి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏ విధంగా కొనసాగింది అనేది పార్ట్ ఏ. పార్ట్ బి ఓన్లీ భారతదేశ జాతీయ ఉద్యమం గురించి మీరు చదవాలి. పార్ట్ బి మీకు చెప్తాను నేను. ఫస్ట్ పార్ట్ ఏలో ఏమేమి టాపిక్స్ ఉంటాయో ఒకసారి మనం చూస్తే పార్ట్ ఏలో ఏమేమి టాపిక్స్ ఉంటాయి. పార్ట్ ఏలో టాపిక్స్కి వచ్చేటప్పటికి పార్ట్ ఏలో మనం తీసుకుంటే ఫస్ట్ ఆధునిక భారతదేశ చరిత్ర అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే భారతదేశానికి యూరోపియన్స్ వచ్చిన కాడి నుంచి. మరి భారతదేశానికి యూరోపియన్స్ రాక అనేది ఫస్ట్ లెసన్. కమింగ్ ఆఫ్ యూరోపియన్స్, కమింగ్ ఆఫ్ యూరోపియన్స్. మరి కమింగ్ ఆఫ్ యూరోపియన్స్ అంటే భారతదేశానికి యూరోపియన్స్ రాక అనేది ఫస్ట్ లెసన్. వాటి గురించి వివరిస్తాను. సెకండ్ లెసన్ ఏంటంటే
యూరోపియన్స్ భారతదేశానికి వచ్చిన తర్వాత భారతదేశంలోని రెండవ లెసన్గా స్టార్ట్ అయింది ఏంటంటే మనకి బ్రిటిష్ వారి యొక్క సామ్రాజ్యవాదం, బ్రిటిష్ ఇంపీరియలిజం, బ్రిటిష్ వారి యొక్క సామ్రాజ్యవాదం అనేది సెకండ్ లెసన్. థర్డ్ లెసన్కి వచ్చేటప్పటికి బ్రిటిష్ వలసవాదం, కొలీనిజం, బ్రిటిష్ వారి యొక్క వలసవాదం అనేది థర్డ్ లెసన్. ఫోర్త్ లెసన్కి వచ్చేటప్పటికి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలనకు వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాట్లు అంటే ఏంటి, ఒకటి ట్రైబల్ తిరుగుబాటు కానివ్వండి, నెక్స్ట్ అదేవిధంగా జమీందారుల తిరుగుబాటు కానివ్వండి, జమీందారు తిరుగుబాట్లు కానివ్వండి, అదేవిధంగా ఫార్మర్స్ తిరుగుబాట్లు, ఇవన్నీ కూడా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క వలసవాదం వల్ల జరిగిన తిరుగుబాట్లు. ఇది 4వ లెసన్గా మనం చదవాలి. ఫిఫ్త్ లెసన్ భారతదేశంలోని ఈ తిరుగుబాట్లన్నీ కలిపి ఒక పెద్ద తిరుగుబాటుకి నాంది పలికావి. ఆ తిరుగుబాటు ఏంటంటే 1857 సిపాయిల తిరుగుబాటు అనేది 5వ లెసన్గా మీరు చదవాలి. 1857 సిపాయిల తిరుగుబాటు అనేది 5వ లెసన్గా చదవాలి. 6th లెసన్ భారతదేశంలోని ఈ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క అధికారాన్ని చలాయిస్తున్న గవర్నర్ జనరల్ గురించి మనం చదవాలి. ఆ గవర్నర్ జనరల్ ఎవరు, ఆ గవర్నర్ జనరల్ ఎటువంటి చట్టాలను ప్రవేశపెట్టారు అనేది మనం చూడాలి. గవర్నర్ జనరల్ లాస్ట్ ఈ యొక్క పార్ట్ ఏలో మనకి ఎండింగ్ స్టేజ్లో అంటే 19th సెంచరీ 19వ శతాబ్దంలో భారతదేశంలోని మనకి ఈ యొక్క ఇండియాలోని కొన్ని దురాచారాలు ఉండేవి. అంటే సాంఘిక పరంగా అంటే సోషల్ రిఫార్మ్స్ అంటే భారతదేశ యొక్క సొసైటీలోని కొన్ని మూఢ విశ్వాసాలు అంటే ఒక భర్త చనిపోయిన తర్వాత భార్యని సజీవ దహనం చేయడం, చిన్నపిల్లకి వివాహం చేయడం, ఇలా సొసైటీలో ఉన్న దురాచారాలను ఖండిస్తూ భారతదేశంలో సొసైటీలో మార్పులు తీసుకురావడం కోసం ఒక సిస్టమ్ను ప్రారంభించారు మనకి రాజా రామ్మోహన్ రాయ్ గారు. దాన్ని మనం ఏమంటామంటే పునర్జీవన వ్యవస్థ అని పిలుస్తాము. సోషల్ రిలీజియన్ రిఫార్మ్స్. ఆధునిక భారతదేశ చరిత్రలో యూరోపియన్స్ రాక, మరి యూరోపియన్స్ అంటే ఎవరెవరు వస్తున్నారు భారతదేశానికి ఒకసారి చూస్తే, యూరోపియన్స్ అంటే భారతదేశానికి యూరోప్ నుంచి భారతదేశానికి వ్యాపారం చేయడానికి 5 కంట్రీస్ వచ్చారు. ఎవరో 5 కంట్రీస్? ఒకరు పోర్చుగీస్, డచ్, బ్రిటిష్, డెన్మార్క్, ఫ్రెంచ్. భారతదేశానికి వ్యాపారం చేయడానికి భారతదేశానికి వచ్చిన యూరోపియన్స్ కంట్రీస్ ఏంటంటే 5 కంట్రీస్. మరి పోర్చుగీస్, డచ్, బ్రిటిష్, డెన్మార్క్, ఫ్రెంచ్ వీళ్ళని యూరోపియన్స్ రాకని ఆధునిక భారతదేశ చరిత్రలో ఫస్ట్ లెసన్గా చదువుతాం. మరి యూరోపియన్స్ ఎందుకు వస్తున్నారు, ఏ విధంగా భారతదేశానికి వచ్చారు, భారతదేశానికి వచ్చిన తర్వాత తమ యొక్క వ్యాపార స్థావరాలను ఏ విధంగా అభివృద్ధి చేసుకున్నారు, ఇలా వ్యాపార స్థావరాలను అభివృద్ధి చేసుకున్న తర్వాత ఈ 5 కంట్రీస్ అంటే యూరోపియన్స్ 5 కంట్రీస్ కూడా ఏ విధంగా పోటీ పడ్డారు. ఈ పోటీ పడినప్పుడు ఈ 5 కంట్రీస్లో భారతదేశం పైన వ్యాపార ఆధిపత్యం పైన ఎవరైతే ఆధిపత్యం చలాయించారంటే బ్రిటిష్. అంటే భారతదేశం పైన వ్యాపార ఆధిపత్యం పైన పోటీ పడిన 5 కంట్రీస్లోని బ్రిటిష్ వారు మిగతా 4 కంట్రీస్ పైన ఆధిపత్యం చలాయించి భారతదేశాన్ని గుప్తాధిపత్యం సంపాదించారు వ్యాపారంలోని బ్రిటిష్. ఇది ఫస్ట్ లెసన్గా మనం చదువుకోవాలి. కమింగ్ ఆఫ్ యూరోపియన్స్. సింపుల్గా చెప్తున్నాను, కమింగ్ ఆఫ్ యూరోపియన్స్ అంటే భారతదేశానికి 5 కంట్రీస్ వ్యాపారం చేయడానికి వచ్చారు, ఏ విధంగా వచ్చారు, ఏ విధంగా స్థావరాలను ఏర్పాటు చేసుకున్నారు, వ్యాపార సామ్రాజ్యాన్ని ఏ విధంగా డెవలప్ చేశారు, మరి 5 కంట్రీస్ వారు భారతదేశం నుంచి మిగతా 4 కంట్రీస్ ఏ విధంగా వైదొలిగారు, మరి బ్రిటిష్ వారు ఏ విధంగా ఆధిపత్యం చెలాయించారు. మరి భారతదేశంలో వ్యాపారం చేయడానికి వచ్చిన 5 కంట్రీస్లోని భారతదేశం పైన ఆధిపత్యం చెలాయించడం కోసము ఎక్కువ పోటీ పడిన కంట్రీస్ ఏంటంటే బ్రిటిష్, ఫ్రెంచ్. ఈ భారతదేశ వ్యాపారం పైన ఎక్కువగా పోటీ పడిన కంట్రీస్ బ్రిటిష్, ఫ్రెంచ్. ఈ వ్యాపారం పైన ఆధిపత్యం కోసము బ్రిటిష్ వారికి, ఫ్రెంచ్ వారికి యుద్ధాలు జరిగాయి. వాటిలో మనము ఆంగ్లో ఫ్రెంచ్ వార్స్ అని పిలుస్తాము. ఏమని పిలుస్తాము? ఆంగ్లో ఫ్రెంచ్ వార్స్. ఈ ఆంగ్లో ఫ్రెంచ్ వార్స్ అనేవి భారతదేశంలోని కర్ణాటక ప్రాంతంలో జరిగావి. అందుకే ఆంగ్లో ఫ్రెంచ్ వార్స్ని మనం ఏమంటామంటే కర్ణాటక యుద్ధాలని కూడా చెప్తాము. చూడండి, భారతదేశ వ్యాపార ఆధిపత్యం కోసం జరిగిన యుద్ధాలు
ఎవరి మధ్య? బ్రిటిష్ వారికి, ఫ్రెంచ్ వారికి. అందుకే వీటిని ఆంగ్లో ఫ్రెంచ్ యుద్ధాలు అంటారు. ఎక్కడ జరిగావి? కర్ణాటక ప్రాంతంలో జరిగాయి. వీటిని కర్ణాటక యుద్ధాలు అంటారు. ఈ కర్ణాటక యుద్ధాల్లో బ్రిటిష్ వారు ఫ్రెంచ్ వారిని ఓడించి భారతదేశ వ్యాపారం పైన పూర్తి ఆధిపత్యం చెలాయించారు. ఇలా భారతదేశానికి వ్యాపారం చేయడానికి వచ్చిన 5 కంట్రీస్లో పూర్తి ఆధిపత్యం ఎవరి చేతిలోకి వచ్చిందంటే బ్రిటిష్ వారికి. ఇది కమింగ్ ఆఫ్ యూరోపియన్స్లో మనం చూడవలసింది. మరి యూరోపియన్స్ రాకలో బ్రిటిష్ వారు ఆధిపత్యం చెలాయించిన తర్వాత ఇప్పుడు బ్రిటిష్ వారు భారతదేశాన్ని ఏం చేస్తున్నారంటే ఆక్రమించడం ప్రారంభించారు. మరి భారతదేశాన్ని బ్రిటిష్ వారు ఆక్రమించడాన్ని ఏమంటామంటే బ్రిటిష్ వారి యొక్క సామ్రాజ్యవాదం. మరి భారతదేశంలో బ్రిటిష్ వారి యొక్క సామ్రాజ్యవాదం ఏ విధంగా జరుగుతుంది ఒకసారి మనం చూస్తే, భారతదేశంలో బ్రిటిష్ వారి యొక్క సామ్రాజ్యవాదం ఏ విధంగా జరుగుతుంది? సామ్రాజ్యవాదం అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక బలమైన రాజ్యము ఒక బలహీనమైన రాజ్యాన్ని ఆక్రమించి పొలిటికల్గా నియంత్రణ చేస్తే దాన్ని సామ్రాజ్యవాదం అంటాం. మరి భారతదేశాన్ని బ్రిటిష్ వారు ఆక్రమించడం కోసం చేసిన యుద్ధాలు ఏంటి అంటే 4 యుద్ధాలు చేశారు. ఒకటి బెంగాల్ని ఆక్రమించడం కోసమని బెంగాల్ యుద్ధాలు చేశారు. అదేవిధంగా మైసూరుని ఆక్రమించడం కోసమని మైసూరు యుద్ధాలు చేశారు. అదేవిధంగా మరాఠీని ఆక్రమించడం కోసము మరాఠీ యుద్ధాలు చేశారు. అదేవిధంగా పంజాబ్ని ఆక్రమించడం కోసము పంజాబ్ యుద్ధాలు చేయడం జరిగింది. ఇలా భారతదేశంలోని 4 యుద్ధాలు చేశారు. బెంగాల్ వార్స్, మైసూర్ వార్స్, మరాఠీ వార్స్, పంజాబ్ వార్స్. ఇలా 4 యుద్ధాలు మొత్తం చేసి భారతదేశం మొత్తాన్ని ఆక్రమించడం ఎవరంటే బ్రిటిష్ వారు. ఈ ఆక్రమణ మొత్తాన్ని మనం ఏమంటామంటే బ్రిటిష్ వారి యొక్క సామ్రాజ్యవాదం అంటాము. మరి బ్రిటిష్ వారి యొక్క సామ్రాజ్యవాదంలోని బెంగాల్ని ఆక్రమించడం కోసం అని చెప్పి 2 యుద్ధాలు చేశారు. ఒకటి ప్లాసీ యుద్ధం చేశారు, ప్లాసీ వార్. అదేవిధంగా మరొక యుద్ధం చేశారు ఏంటంటే బక్సార్ వార్, బక్సార్ యుద్ధము. ప్లాసీ యుద్ధం అనేది 1757లో చేశారు. బక్సార్ యుద్ధం అనేది 1764లో చేశారు. ఇలా 2 యుద్ధాలు చేసి బెంగాల్ మొత్తాన్ని కూడా ఎవరు ఆక్రమించారంటే బ్రిటిష్ వారు ఆక్రమించడం జరిగింది. మరి బెంగాల్ని ఆక్రమించేటప్పుడు బెంగాల్ని ఎవరు పరిపాలిస్తున్నారు? ఏ నవాబు పరిపాలించారు? మరి వాళ్ళతో ఏ యుద్ధాలు చేశారు? యుద్ధాలు చేయడానికి కారణాలు ఏంటి? ఆ యుద్ధాలు ఏ ఒప్పందం ప్రకారం ముగిసేవనేవి లెసన్లో మనం చెప్పుకుంటాం. ఇలా బెంగాల్ని ఆక్రమించిన తర్వాత మైసూరు సామ్రాజ్యం పైన తమ యొక్క దృష్టి పడింది. ఈ మైసూరు సామ్రాజ్యాన్ని ఆక్రమించడం కోసము ఈ మైసూరుతో ఆంగ్లేయులు 4 యుద్ధాలు చేశారు. వాటిలో ఆంగ్లో మైసూర్ యుద్ధాలు అంటాం. మొదటి ఆంగ్లో మైసూర్ యుద్ధము 2, 3, 4 ఆంగ్లో మైసూర్ యుద్ధాలు చేసి అప్పుడు మైసూరు చక్రవర్తులను హైదరాలీ టిప్పు సుల్తాన్ ఓడించి మైసూరు సామ్రాజ్యాన్ని ఆక్రమించడం జరుగుతుంది. వీటిలో ఆంగ్లో మైసూర్ వార్స్ మొత్తము 4. అదేవిధంగా మరాఠీ సామ్రాజ్యాన్ని ఆక్రమించడానికి 3 యుద్ధాలు చేశారు. మరాఠీ సామ్రాజ్యం చరిత్రను మనం చదువుతూ ఉంటాం. మరాఠీ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసింది ఛత్రపతి శివాజీ. కానీ ఛత్రపతి శివాజీ తర్వాత అతని దగ్గర పనిచేసిన ప్రధానమంత్రులు పేష్వాలు. ఈ పేష్వాల కాలంలోని ఈ యొక్క ఆంగ్లేయులు పేష్వాలను ఓడించి మరాఠీ సామ్రాజ్యాన్ని ఆక్రమించారు. ఈ మరాఠీని ఆక్రమించడం 3 యుద్ధాలు చేశారు. అందుకే వీటిని ఆంగ్లో మరాఠీ వార్స్. అదేవిధంగా పంజాబ్ని ఆక్రమించడం కోసం 2 యుద్ధాలు చేశారు. వాటిని ఆంగ్లో పంజాబ్ యుద్ధాలు అంటాం. అప్పుడు పంజాబ్ని పరిపాలిస్తున్న రాజా రంజిత్ సింగ్ యొక్క కుమారుడు దిలీప్ సింగ్ ఓడించి పంజాబ్ను ఆక్రమించడం జరుగుతుంది. ఇలా 4 యుద్ధాలు చేసి భారతదేశం మొత్తాన్ని ఆక్రమించారు. దీన్ని ఏమంటామంటే మనము బ్రిటిష్ వారి యొక్క సామ్రాజ్యవాదం. ఇది 2వ లెసన్గా మనం చెప్పుకోవాలి. 3వ లెసన్కి వచ్చేప్పటికి బ్రిటిష్ వారి యొక్క వలసవాదం. మరి బ్రిటిష్ వారి యొక్క వలసవాదం అంటే ఏంటి? వలసవాదానికి సామ్రాజ్యవాదానికి చిన్న వేరియేషన్ ఏంటంటే, సామ్రాజ్యవాదం అంటే ఒక బలమైన రాజ్యము ఒక బలహీనమైన రాజ్యాన్ని ఆక్రమించి పొలిటికల్గా నియంత్రణ చేస్తే అది సామ్రాజ్యవాదం. మరి వలసవాదం అంటే ఒక బలమైన రాజ్యము ఒక బలహీనమైన రాజ్యాన్ని ఆక్రమించి తనకు అవసరానికి తగ్గట్టుగా మార్చుకోవడాన్ని వలసవాదం అంటాం. ఇప్పుడు భారతదేశాన్ని పూర్తిగా ఆక్రమించారు. సామ్రాజ్యవాదంలో భాగంగా భారతదేశాన్ని ఆక్రమించిన తర్వాత భారతదేశంలో ఉన్న సంపద మొత్తాన్ని కూడా తమ కంట్రీకి తరలించడాన్ని ఏమంటామంటే వలసవాదం అంటాం. మరి భారతదేశంలో అప్పుల్లో ఎక్కువగా అగ్రికల్చర్లో ఎక్కువ సంపద ఉండేది. మరి అగ్రికల్చర్లో ఉన్న సంపద మొత్తాన్ని కూడా ఆంగ్లేయులు దోచుకోవడం కోసము ఈ యొక్క వలసవాదంలోని కొత్త సిస్టమ్స్ని ప్రారంభించారు. రైతువారి సిస్టము, జమీందారి సిస్టము, మహల్వారి సిస్టము, ఇలా కొన్ని పాలసీని ప్రవేశపెట్టి భారతదేశంలో ఉన్న సంపద మొత్తం దోచుకున్నారు. ఆ సంపదను దోచుకోవడాన్ని ఏమంటామంటే వలసవాదం అని చెప్పడం జరుగుతుంది. ఇది 3వ లెసన్గా మనం చెప్పుకుంటాం. బ్రిటిష్ వారి యొక్క కొలైనిజం అని చెప్తాం. మరి వలసవాదంలోని
బ్రిటిష్ వారు తీసుకొచ్చిన జమీందార్ పాలసీ, రైతువారి పాలసీ, మహల్వారి పాలసీ, ఈ పాలసీల వల్ల ఎవరైతే నష్టపోయారు అంటే ఎవరు నష్టపోతారు? భారతదేశం యొక్క రైతులు. ఏ రైతులు? గిరిజన రైతులు, జమీందారులు, ఫార్మర్స్. మరి వీళ్ళందరూ కలిపి బ్రిటిష్ వారి యొక్క వలసవాదానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడం జరిగింది. గిరిజన ప్రాంతాల్లో మనకు తిరుగుబాట్లు జరిగాయని చదువుతూ ఉంటాము. సంతాళ్ళు, గోండ్లు, సెంచులు, కోయాలు, ఇలా అద్భుతమైన గిరిజన తిరుగుబాట్లు జరిగాయి. అదేవిధంగా జమీందారులు, విజయనగర జమీందారులు, చిన్న విజయరామరాజు, అదేవిధంగా మనకి రాయలసీమ నుంచి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, అదేవిధంగా తమిళనాడు నుంచి కట్టబొమ్మన, అదేవిధంగా మనకి కర్ణాటక నుంచి చిన్నమ్మ, ఇలా జమీందారులందరూ కూడా వలసవాదానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఫార్మర్స్, రైతులు కూడా తిరుగుబాటు చేస్తారు. దేనికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నారు వీళ్ళందరూ అంటే బ్రిటిష్ వారి యొక్క వలసవాదానికి వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాట్లు గిరిజన తిరుగుబాట్లు, జమీందారు తిరుగుబాట్లు, రైతుల తిరుగుబాట్లు. ఈ తిరుగుబాట్లన్నీ కలిపి దేనికి నాంది పలికావంటే 1857 సిపాయిల తిరుగుబాటు. మరి 1857 సిపాయిల తిరుగుబాటుకి కారణాలు ఏంటి అంటే ఇప్పటి వరకు జరిగిన మొత్తం అన్నీ కూడా అంటే రాజకీయ కారణాలు, సామ్రాజ్యవాదం, అదేవిధంగా వలసవాదం, ఆర్థిక కారణాలు, మత కారణాలు, సాంఘిక కారణాలు, ఇలా ఈ యొక్క బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క పరిపాలనలో జరిగిన మొత్తం కారణాలన్నీ కలిపి 1857 సిపాయిల తిరుగుబాటుకి నాంది పలికింది. మరి 1857 సిపాయిల తిరుగుబాటు కారణాలు ఏంటి మనం చదువుకుంటాం. ఆర్థిక కారణాలు, రాజకీయ కారణాలు, సాంఘిక కారణాలు, మత కారణాలు, తక్షణ కారణాలు, మరి తిరుగుబాట్లు ఎక్కడ జరుగుతున్నావు, ఏ ప్రాంతాల్లో జరుగుతున్నావు, దానికి ఎవరు నాయకత్వం వహిస్తున్నారు, మరి ఆ ప్రాంతంలో జరిగిన తిరుగుబాటును అణచివేయడానికి బ్రిటిష్ వారు ఏ అధికారిని నియమించారు, మరి ఇలా 1857 సిపాయిల తిరుగుబాటు గురించి పూర్తిగా వివరిస్తాను నేను లెసన్లో. ఓకేనా. ఈ 1857 సిపాయిల తిరుగుబాటు కాలంలో భారతదేశాన్ని రూలింగ్ చేసిన ఎవరంటే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. మరి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ రూలింగ్లో గవర్నర్ జనరల్ పనిచేశారు. మరి ఆ గవర్నర్ జనరల్ ఎవరు? మరి అక్కడ ఫస్ట్ ఏర్పాటు చేసిన బెంగాల్ గవర్నర్ ఎవరు? బెంగాల్ గవర్నర్ని ఇండియన్ గవర్నర్ జనరల్గా ఎప్పుడు మార్చారు? మరి ఆ మార్చడానికి ఎటువంటి చట్టాలను ప్రవేశపెట్టారు? మరి ఆ గవర్నర్ జనరల్ గురించి పూర్తి వివరణ మనం తెలుసుకోవాలి. ఇలా ఈ యొక్క పార్ట్ ఏలోని ఈ యొక్క 7 లెసన్స్ లాస్ట్లో మీకు 7వ లెసన్ ఏంటంటే యాక్చువల్గా పార్ట్ ఏ పార్ట్ బితో సంబంధం ఉండదు. ఇది యాక్చువల్గా సోషల్ రిఫార్మ్స్ అంటే సాంఘిక వ్యవస్థలోని మార్పులు తీసుకురావడం కోసం కృషి చేసిన గొప్ప గొప్ప వ్యక్తులు. అంటే ఇప్పుడు భారతదేశంలో సొసైటీలో పేరుకుపోయిన దురాచారాలను ఖండిస్తూ రాజా రామ్మోహన్ రాయ్, స్వామి వివేకానంద, స్వామి దయానంద సరస్వతి, అదేవిధంగా ఈశ్వరచంద్ర విద్యాసాగర్, ఇలా కొంతమంది గొప్ప గొప్ప వ్యక్తులందరూ కూడా సాంఘిక వ్యవస్థలో దురాచారాలను ఖండిస్తూ భారతదేశంలో 19వ శతాబ్దంలోని ఈ యొక్క పునరుజ్జీవన వ్యవస్థను ప్రారంభించడం జరిగింది. అది సపరేట్గా మనం చదవాలి. కానీ పార్ట్ ఏలో మీరు చదువుకుంటే 7 లెసన్స్ ప్రతి దాని గురించి కూడా పూర్తి వివరణ మీకు ఇస్తాను నేను. అంటే ఇప్పుడు యూరోపియన్స్ రాక ఎలా వస్తున్నారు, వాళ్ళ ఇంపార్టెన్స్ ఏంటి, ఏ విధంగా వచ్చారు, ఏ విధంగా స్థావరాలను ఏర్పాటు చేసుకున్నారు, ఏ విధంగా డెవలప్ అయ్యారు, ఏ విధంగా పతనం అయ్యారు, బ్రిటిష్ వారు ఏ విధంగా ఆధిపత్యం చెలాయించారు, ఇలా ప్రతి అంశాన్ని కూడా క్షుణ్ణంగా వివరిస్తాను. ఓకే. పార్ట్ ఏలో లెసన్లో పూర్తి వివరణ నీకు ఇస్తాను. జస్ట్ ఏ టాపిక్స్ ఉంటావో చూడండి సరిపోతుంది. ఇప్పుడు పార్ట్ బిలో మనం చూస్తే మరి పార్ట్ బిలో మోడర్నిస్ట్లో ఏ టాపిక్స్ ఉంటాయి? పార్ట్ బికి వచ్చేటప్పటికి మరి మోడర్నిస్ట్ ఆధునిక భారతదేశ చరిత్రలో పార్ట్ బి. ఇప్పుడు ఎగ్జాంపుల్కి మనం 1857 సిపాయిల తిరుగుబాటు తర్వాత ఏం జరిగిందంటే భారతదేశాన్ని రూలింగ్ చేస్తున్న బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలన రద్దు చేసి స్వయంగా భారతదేశం యొక్క రూలింగ్ పరిపాలన బాధ్యతలన్నీ ఎవరు తీసుకున్నారంటే బ్రిటన్ గవర్నమెంట్ పరిపాలన బాధ్యతలన్నీ తీసుకోవడం జరిగింది. ఈ బ్రిటన్ గవర్నమెంట్ పరిపాలన చేస్తున్నప్పుడు భారతదేశంలోని కొన్ని మార్పులు చోటు చేసుకున్నాం. ఏంటంటే మనకి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలన చేస్తున్నప్పుడు భారతదేశంలోని ఏ వ్యక్తి కూడా పెద్దగా ఎడ్యుకేషన్ అంటే చదువుకోలేదు. కానీ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలన కాలంలో మనకి 1835లో ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ప్రవేశపెట్టడం జరిగింది. ఇలా భారతదేశంలో ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టడంలో భారతదేశంలో ప్రతి వ్యక్తి కూడా చదువుకోవడం వల్ల బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క దోపిడీ విధానాల గురించి తెలుసుకొని భారతదేశానికి ఏ విధంగానే సరే ఇండిపెండెన్స్ తీసుకురావాలని చెప్పి అప్పుడు 1885 నుంచి భారతదేశంలో గొప్ప గొప్ప వ్యక్తులందరూ కలిపి ఒక ఉద్యమాన్ని స్టార్ట్ చేశారు. దాన్నే భారతదేశ జాతీయ ఉద్యమం అని చెప్తాము. ఇండియన్ ఫ్రీడమ్ ఫైట్ లేదా ఇండియన్ నేషనల్ మూమెంటం, భారతదేశ జాతీయ ఉద్యమము.
మరి సెకండ్ పార్ట్లో భారతదేశ జాతీయ ఉద్యమము అనేది ఎప్పటి నుండి స్టార్ట్ అవుతుంది, భారతదేశ జాతీయ ఉద్యమం అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే 1885 1885 నుంచి స్టార్ట్ అవుతుంది 1947 వరకు అంతా కూడా క్రీస్తు శకం ఏడి క్రీస్తు శకంలో జరుగుతుంది. 1885 నుంచి 1947 వరకు భారతదేశ జాతీయ ఉద్యమం జరిగింది. మరి ఈ భారతదేశ జాతీయ ఉద్యమం జరుగుతున్నప్పుడు భారతదేశంలో ఉన్న గొప్ప గొప్ప వ్యక్తులందరూ కలిపి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ తర్వాత బ్రిటన్ గవర్నమెంట్ నుంచి భారతదేశానికి ఇండిపెండెన్స్ స్వతంత్రం తీసుకురావాలని చెప్పి తమ యొక్క ప్రయత్నాలు చేయడం జరిగింది. ఈ ప్రయత్నంలో భాగంగా అనేక మంది వ్యక్తులు ఈ యొక్క ఫ్రీడమ్ ఫైట్లో పాల్గొన్నారు. మరి ఫ్రీడమ్ ఫైట్లో పాల్గొన్న ఈ పర్సన్స్ అందరినీ కలిపి మనము 3 పార్ట్స్గా డివైడ్ చేయడం జరుగుతుంది. మనకి ఆర్సి దత్తా రమేష్ చంద్ర దత్తా ఏం చేశాడంటే ఈ యొక్క ఇండియన్ ఫ్రీడమ్ ఫైట్లో పాల్గొన్న గొప్ప గొప్ప పర్సన్స్ అందరినీ కలిపి 3 పార్ట్స్గా డివైడ్ చేశారు. అందులో పార్ట్ 1 ఏంటంటే మోడరేట్స్, మితవాదులు దశ. పార్ట్ బిలో ఫస్ట్ ఇండియన్ జాతీయ ఫ్రీడమ్ ఫైట్లోని ఓకేనమ్మా మోడరేట్స్ మితవాదులు. సెకండ్ పార్ట్ ఏంటంటే ఎక్స్ట్రీమిస్ట్స్, అతివాదులు. తర్వాత గాంధీ యుగము, గాంధీ యుగము. భారతదేశ జాతీయ ఉద్యమాన్ని ఆర్సి దత్తా రమేష్ చంద్ర దత్తా మొత్తం 3 పార్ట్లుగా డివైడ్ చేశాడు. ఒకటి మితవాదుల దశ, అతివాదుల దశ, గాంధీ యుగము. మరి ఈ యొక్క భారతదేశ జాతీయ ఉద్యమం ఎప్పుడు జరిగిందని చెప్తున్నాము 1885 నుంచి 1947 వరకు. మరి 1885 నుంచి 1947 వరకు జరిగిన ఈ యొక్క జాతీయ ఉద్యమాన్ని 3 దశలుగా డివైడ్ చేస్తున్నప్పుడు మితవాదుల దశ ఎప్పటి నుంచి జరుగుతుంది 1885 నుంచి 1905 వరకు. మరి అతివాదుల దశ 1905 నుంచి 1919. మరి గాంధీ యుగము 1919 నుంచి 1947 వరకు. ఇలా భారతదేశ జాతీయ ఉద్యమాన్ని మొత్తాన్ని కలిపి 3 పార్ట్స్గా డివైడ్ చేశారు. మితవాదుల దశ, అతివాదుల దశ, గాంధీ యుగం అని 3 పార్ట్లుగా డివైడ్ చేసుకొని మీరు చదవాలి. అయితే ఇక్కడ ఇవేనే కాదు, మనకి ఈ మధ్యకాలంలో 1857 సిపాయిల తిరుగుబాటు తర్వాత ఈ ఫ్రీడమ్ ఫైట్ స్టార్ట్ అయ్యే సమయానికి భారతదేశంలోని ప్రతి పర్సన్ కూడా ఎడ్యుకేషన్ చదువుకోవడం వల్ల భారతదేశంలో సొసైటీలో మార్పులు తీసుకురావడం కోసం చెప్పి అనేక మంది వ్యక్తులు న్యూస్ పేపర్ను స్థాపించడం జరుగుతుంది. మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా స్థాపించిన న్యూస్ పేపర్ ఏంటంటే బెంగాల్ గెజిట్ అని చెప్తాము. ఇలా భారతదేశంలో ఏ న్యూస్ పేపర్ను స్థాపించారనేది ప్రత్యేకంగా మనం చదువుకోవాలి. అదేవిధంగా భారతదేశంలో మార్పులు తీసుకురావడం కోసం అని చెప్పి భారతదేశంలో కృషి చేసిన ఈ యొక్క మొత్తం వ్యక్తులందరినీ కలిపి 3 పార్ట్లుగా డివైడ్ చేసుకున్నాము. ఒకటి మితవాదుల దశ, అతివాదుల దశ, గాంధీ యుగం. మరి ఈ యొక్క మితవాదుల దశలో ఇంపార్టెంట్ పర్సన్స్ ఎవరు, అతివాదుల దశలో ఇంపార్టెంట్ పర్సన్స్ ఎవరు, మరి గాంధీ యుగంలో ఇంపార్టెంట్ పర్సన్స్ ఎవరు? మరి మితవాదుల్లో మనం చెప్పుకుంటాం గోపాలకృష్ణ గోఖలే మొదటి వ్యక్తిగా చెప్పుకుంటాం. అదేవిధంగా మనకి దాదాబాయి నవరోజీ ఫస్ట్ పర్సన్ చెప్పుకుంటే దాదాబాయి నవరోజీ, గోపాలకృష్ణ గోఖలే. మరి అదేవిధంగా అతివాదులో గొప్ప వాళ్ళ మనం తెలుసు లాల్ బాల్ పాల్. అదేవిధంగా గాంధీ యుగంలో గొప్ప వ్యక్తి తెలుసు మనకు గాంధీ అని. మరి మితవాదులో గొప్ప పర్సన్స్ ఫస్ట్ మనం చెప్పుకున్న దాదాబాయి నవరోజీ, ఏఓ హ్యూము, అదేవిధంగా వెడర్న్ బెర్ను, అదేవిధంగా మనకి మౌలానా అబుల్ కలాం ఆజాద్. మరి వీళ్ళందరూ ఏ వార్తాపత్రికను స్థాపించారు, మరి అదేవిధంగా వాళ్ళు స్థాపించిన సంస్థలు ఏంటి, వాళ్ళ న్యూస్ పేపర్స్ ఏంటి, వాళ్ళ బిరుదులు ఏంటి, వాళ్ళ యొక్క స్టేట్మెంట్స్ ఏంటి అనే ప్రతి అంశాన్ని కూడా మనము చదువుకోవాలి. అదేవిధంగా అతివాదుల్లో పాల్గొన్న లాల్ బాల్ పాల్, బాలగంగాధర్ తిలక్, లాలా లజపతి రాయ్ కానివ్వండి, బిపిన్ చంద్రపాల్, వాళ్ళు స్థాపించిన న్యూస్ పేపర్స్, వాళ్ళ యొక్క స్టేట్మెంట్స్, వాళ్ళ యొక్క నినాదాలు, ఇలా ప్రతి అంశాన్ని కూడా మనము ఆ పర్సన్స్ యొక్క ఇంపార్టెన్స్ మనం ప్రత్యేకంగా చదవాలి. ఆ పర్సన్స్ ఏర్పాటు చేసిన సంస్థల గురించి కూడా మనం చదవాలి. అవే కాకుండా ఈ మితవాదులు, అతివాదులు, గాంధీ యుగం వాళ్ళ డిమాండ్స్ ఏంటి, వాళ్ళు దేనికోసం ఈ యొక్క దశను ప్రారంభించారు, మరి ఈ యొక్క మితవాదుల యొక్క కాలంలో ఏ ఉద్యమాలు జరిగావి, అతివాదుల కాలంలో ఏ ఉద్యమాలు జరిగావి, గాంధీ యుగం కాలంలో ఏ ఉద్యమాలు జరిగావి అనేది మనం ప్రత్యేకంగా చూడాలి. మితవాదుల కాలంలో పెద్దగా ఉద్యమాలు లేవు. ఉద్యమాలన్నీ కూడా మనకి ఎక్కడంటే
గాంధీ యుగం కాలంలో. అతివాదుల కాలంలో ఉద్యమాలు ఉన్నవి. అతివాదుల కాలంలో మనం చెప్పుకుంటే ఒకటి బెంగాల్ విభజన తర్వాత మనం జరిగింది వందే మాతర ఉద్యమం, తర్వాత ముస్లిం లీగ్, తర్వాత ఓం రూల్ లీగ్. మొత్తం ఉద్యమాలన్నీ కూడా ఎవరి కాలంలో జరిగావంటే గాంధీ యుగం కాలంలో. ఇలా వీళ్ళ కాలంలో జరిగిన ఉద్యమాలన్నీ కూడా నెక్స్ట్ క్లాస్లో పూర్తి వివరణ మీకు ఇస్తాను. అంటే ఏ కాలంలో ఏ ఉద్యమాలు జరిగావి, ఏ పర్సన్స్ ఆ ఉద్యమాన్ని స్థాపించారు, మరి ఆ పర్సన్స్ యొక్క బిరుదులు ఏంటి, ఆ పర్సన్స్ యొక్క న్యూస్ పేపర్స్ ఏంటి, ఆ పర్సన్ యొక్క నినాదాలు ఏంటి, ప్రతి అంశాన్ని కూడా మీకు వివరిస్తాను అక్కడ. అంతేకాదు మరి ఈ యొక్క బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలనలోని మన గవర్నర్ జనరల్ ఎలాగైతే పనిచేశారో 1857కి ముందు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలన కాలంలో భారతదేశంలో గవర్నర్ జనరల్ ఏ విధంగా పనిచేశారో, 1857 సిపాయిల తిరుగుబాటు తర్వాత భారతదేశం యొక్క పరిపాలన బాధ్యతలు బ్రిటన్ గవర్నమెంట్ తీసుకుంది. మరి బ్రిటన్ గవర్నమెంట్ ఏర్పాటు చేసిన అధికారి ఎవరంటే మనకి వైస్రాయ్. మరి ఈ వైస్రాయ్ ఏ విధంగా పనిచేశారు, ఆ వైస్రాయ్ పాలనలో ఏమేమి జరిగావి, ఆ వైస్రాయ్ కాలంలో ఎటువంటి చట్టాలు తీసుకొచ్చారనేది ప్రత్యేకంగా మనము మరొక లెసన్గా మనం చదువుకోవాలి. లాస్ట్ వన్ మనకేంటంటే ఈ ఆధునిక భారతదేశ చరిత్రలోని వీళ్ళు చేసిన ఉద్యమాలన్నీ కూడా మితవాదులు, అతివాదులు, గాంధీ యుగం చేసిన ఉద్యమాలన్నీ కూడా ఎలా ఉంటావంటే శాంతియుతంగా, అంటే నాన్ వైలెన్స్ మార్గంలో. కానీ భారతదేశంలో మరొక దశ ఉంది, ఏంటంటే మనకి టెర్రరిజం, అంటే విప్లవకాల ఉద్యమాలు కూడా జరిగాయి. విప్లవకారులు అంటే మనం ప్రత్యేకంగా చెప్తాము, మనకు తెలిసిన వ్యక్తులు ఎవరో, ఒక పర్సన్ భగత్ సింగ్, సుఖదేవు, రాజగురు, రామ్ ప్రసాద్ బిస్మిల్లా. ఇలా టెర్రరిస్ట్ ఉద్యమాలు అంటే భారతదేశంలో ఉన్న బ్రిటిష్ వారిని భారతదేశం నుంచి బయటకు నెట్టివేయడం కోసము వాళ్ళు ఎన్నుకున్న మార్గం ఏంటంటే వైలెన్స్, హింసకి హింస ప్రతి హింస అని చెప్పి ఈ యొక్క భారతదేశంలో టెర్రరిస్ట్ ఉద్యమాన్ని కూడా ప్రత్యేకంగా మనం చదువుకోవాలి. ఇలా ఆధునిక భారతదేశ చరిత్రలో పార్ట్ బిలోని ప్రధానంగా చెప్పుకుంటే భారతదేశ జాతీయ ఉద్యమంలో 3 దశలుగా జరిగావి. మితవాదుల దశ, అతివాదుల దశ, గాంధీ యుగం. వాళ్ళు ఇంపార్టెంట్ పర్సన్స్ ఎవరు, వాళ్ళ వార్తాపత్రికలు ఏంటి, వాళ్ళ న్యూస్ పేపర్స్ ఏంటి, వాళ్ళ స్టేట్మెంట్స్ ఏంటి, వాళ్ళు ఎటువంటి ఉద్యమాలు చేశారు. లాస్ట్ మనం 4వ లెసన్గా చెప్పుకుంటాం ఏంటంటే టెర్రరిస్ట్ ఉద్యమాలు ఏ విధంగా జరిగావి, వైస్రాయ్స్ ఎవరు అనేది ఈ యొక్క భారతదేశ జాతీయ ఉద్యమంలో మనం చదువుకోవాలి. ఇది పార్ట్ బిలో ఉన్న లెసన్. మీకు నెక్స్ట్ క్లాస్లో ప్రతిదీ కూడా, ఇప్పుడు మీకు పార్ట్ ఏలో ఏం చెప్పాను, కమింగ్ ఆఫ్ యూరోపియన్స్ ఎవరు, పోర్చుగీస్, డచ్, బ్రిటిష్, డెన్మార్క్ ఏ విధంగా వచ్చారు ఏంటి ప్రతిదీ కూడా సున్నంగా వివరిస్తాను. లెసన్ వైజ్గా చెప్పుకొస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్ పెట్టండి, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ క్లాస్ నుంచి లెసన్ కంటిన్యూ చేస్తాను.